కర్ణాటకలో ఓ ఆలయ పూజారి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. గుడికి వచ్చిన ఆ యువతిని అనుచితంగా తాకడంతో పాటు దుస్తులు తొలగించాలని కోరినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు పూజారిని చితకబాదిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అతడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా పట్టుకుని కింద పడేసి కొట్టారు. తుముకూరులోని దేవరాయనదుర్గ ఆలయ పూజారి ఒకరు కుంకుమ పూసుకుంటూ ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో యువకులు ఆయనపై దాడి చేశారు. పూజారి నాగభూషణాచార్యను మహిళలు ఇద్దరు యువకులు కర్రలతో కొట్టారు. ఈ సంఘటన 4 రోజుల క్రితం జరిగింది. తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఓ ఆలయ పూజారి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. గుడికి వచ్చిన ఆ యువతిని అనుచితంగా తాకడంతో పాటు దుస్తులు తొలగించాలని కోరినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు పూజారిని చితకబాదిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అతడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా పట్టుకుని కింద పడేసి కొట్టారు. తుముకూరులోని దేవరాయనదుర్గ ఆలయ పూజారి ఒకరు కుంకుమ పూసుకుంటూ ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో యువకులు ఆయనపై దాడి చేశారు. పూజారి నాగభూషణాచార్యను మహిళలు ఇద్దరు యువకులు కర్రలతో కొట్టారు. ఈ సంఘటన 4 రోజుల క్రితం జరిగింది. తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.